ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. రచయిత డాక్టర్ స్టాన్లీ జోన్స్ గారి జీవిత విశేషాలు. 1907వ సంవత్సరంలో ఇండియాకు మిషనరీగా వచ్చి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుటకు మన దేశములోని అన్ని మెథడిస్ట్ సంఘాలు ఉన్న ప్రాంతాలు తిరిగారు. ఆయన ప్రవచనాత్మక సందేశములు మరియు సువార్త ప్రకటించుట కొరకైన ఆయన పట్టుదల ఆయనను ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ నాయకునిగా గుర్తింపులోనికి తెచ్చాయి. హిమాలయాలలోని నైనిటాల్ సమీపమున సాత్ తాల్ అను స్థలములో 350 ఎకరాలలో ఒక ఆశ్రమమును స్థాపించారు. యేసుక్రీస్తు సందేశము మనుష్యులను మార్చి నూతనపరచబడుట ద్వారా సమాజము మార్పు చెందనని ఈయన దృఢముగా నమ్మాడు. మన జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్ర్యము కొరకు చేసిన ఉద్యమమును డాక్టర్ జోన్స్ గారు బలపరిచారు. మతము, భక్తి, నిజమైనదై, రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక విషయాల మీద ప్రభావము కలిగి ఉండాలని ఆయన నొక్కి వక్కాణించారు. డాక్టర్ జోన్స్ గారు 25 కంటే ఎక్కువైన పుస్తకాలు వ్రాశారు. వాటిలో క్రైస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్, క్రైస్ట్ ఎట్ ది రౌండ్ టేబుల్, విక్టరీ త్రూ సరెండర్, ద వే, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, అబండెంట్ లివింగ్, స్పిరిచువల్లీ గ్రోయింగ్ అనునవి అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.